రామారావుకి షాక్ ఇచ్చారు సికింద్రాబాద్లోని అడ్డగుట్ట వాసులు. చంద్రశేఖర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మంత్రి భూమి పూజ చేయడానికి రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకైతే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని నిలదీశారు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన మంత్రి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి గొడవ సద్దుమణిగింది. ఎంతమంది అనుకోరు అట్లా? ఎంతమంది అనుకోరు అట్లా? ఏం చెప్పబోతున్నా మీ అందరి సమక్షంలో చేతుల మైం ఇప్పుడు 10 నిమిషాలు కలిసి మాట్లాడదామంటే మాట్లాడినారు కానీ మమ్మల్ని రాళ్ళనే కింద అయ్యగారు ప్లేట్ ఇచ్చేమని అయ్యగారు ఉందా పెట్టదా ఎంతమంది అనుకోరు అట్లా? ఎంతమంది అనుకోరు అట్లా? ఏం చెప్పబోతున్నా మీ అందరి సమక్షంలో చేతుల మైం పొజిషన్ సర్టిఫికేట్స్ ఎవరెవరికి అవుతున్నాయో ఆ 4 వచ్చిన దానికి ఒక్కొక్కటి కట్ చేసి సింగిల్ పీసెస్ ఎవరికి అవుతున్నాయో వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళకి ఇచ్చేయాలి. మీరు వాళ్ళ పేర్లు ఇక్కడనే కూర్చోవాలి. మీరు ఇవాళ కాదని రేపు వస్తానంటే ఆ 15, 20 పోయి 40 అవుతాయి. మళ్ళీ ఎల్లుండి వచ్చేవరకల్లా అవి 60 అవుతాయి. మళ్ళీ ఇక కూర్చోవాలి. ఆ సింగిల్ పీసెస్ ఉన్నది ఆ పేర్లు రాసుకొని మీరు పోవాలి. అదర్వైజ్ ఎవరెవరికైతే 4 వేసి ఉన్నో కట్ అవుతున్నాయి కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడదు. అవసరం పడితే ఇంకో ఫ్లోర్ పెంచి ఆ కట్ అయిన వాళ్ళు కూడా ఇంకో ఫ్లోర్ పెంచి వాళ్ళకు కూడా ఇస్తా. ఎంఆర్ఓ కూర్చోబెడతా, హౌసింగ్ కూర్చోబెడతా, మీ లోకల్ కార్పొరేటర్ ఉన్నది, వీళ్ళున్నారు. ఏ వ్యక్తులైతే నీకు అన్యాయం చేసిందని చెప్తున్నారో వాళ్ళని పక్కకు పెట్టి ఇంకొన్ని కూర్చోబెట్టి మీకు న్యాయం చేసుకో.